నమస్తే అందరికీ. చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ఎక్కడున్నామో, మైసూర్ ప్యాలెస్. సో ఇప్పుడు మనం వెంటనే బండి పార్క్ చేసి మైసూర్ ప్యాలెస్లోకి ఎంటర్ అయిపోదాం. మీ అందరికీ తెలుసా ఈ విషయం? అసలు మైసూర్ ప్యాలెస్ కట్టడానికి ఎన్ని ఇయర్స్ అయిందో? లెట్ మీ టెల్ యూ, టోటల్ 15 ఇయర్స్ అయింది ఈ మైసూర్ ప్యాలెస్ కంప్లీట్లీగా కన్స్ట్రక్ట్ చేయడానికి. మనకి మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ టికెట్స్ ఉంటాయి అన్నమాట. 2 sides, మనం ఈ సైడ్ అయినా ఆ సైడ్ అయినా టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ నార్మల్ ఎంట్రన్స్కి అయితే మనం పైసలు లేకుండా ఎంటర్ అయిపోవచ్చు, కానీ ప్యాలెస్ చూడాలంటే టికెట్ ఈజ్ వెరీ మ్యాండటరీ. అబ్బా సెక్యూరిటీ చెక్ చేస్తలేడు, మనం అట్లనే లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం పక్కా బుక్ అయిపోతారు. తర్వాత లోపల చెక్కింగ్ ఉంటుంది. సో పక్కాగా టికెట్స్ తీసుకోండి. ప్యాలెస్కి టోటల్ 4 sides ఉంటాయి. మనమైతే ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఎంట్రీ అయినాము. అయిన దగ్గరనే మనకు రైట్ సైడ్లో టెంపుల్ ఉంది. ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకుందాము. అరే వీడియో ప్రోబిటర్ అని ఏడా పెట్టలేదు కదా అని వీడియో తీద్దాం అనుకున్నా, కానీ లోపలికి పోయిన తర్వాత పంతులు తీయొద్దని చెప్పిండు, అందుకే బయట నుంచి అలా తీసేసాను అంతే. ఇక్కడ నేచర్కి తగువే ఉండదబ్బా. ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్, ట్రీస్, పెద్ద పెద్ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. చాలా బాగుంటుంది నేచర్ అయితే. కట్టినోడు ఏం తెలివున్నోడో అనుకోవాలి, అంత బాగుంది ఆర్కిటెక్చరింగ్. కానీ లోపల ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. అందుకోసమేనేమో వాడికి 15 years అయింది. గ్రేట్ పర్సన్ అబ్బా. ఈచ్ అండ్ ఎవ్రీ ఫినిషింగ్ టచ్ అనేది సూపర్బ్. ఇప్పుడు వీడియో లోపలికి తీసుకెళ్తున్నా కదా, మీరు చూడండి నేను ఎందుకు ఇంతగానం పొగుడుతున్నాను. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని నేను అబ్జర్వ్ చేశాను. సూపర్బ్ అనిపించింది. చలో మరి వెళ్ళి చూద్దామా. ఇఫ్ సపోజ్ సడన్గా హెల్త్ సిక్ అయినా మనకు అక్కడ ఫస్ట్ ఎయిడ్ యూనిట్ ఉంది. మనం అక్కడ చెక్ చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఉంది. చెప్పులు పెట్టేసి లోపలికి వెళ్ళిపోతాం. మా లాస్యన్ అయితే ఓపెన్ హెయిర్స్తోని క్వీన్ లాగా కనిపిస్తుంది. మా దక్ష అయితే హీరో హ్యాట్ పెట్టుకుండు. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ డోర్లోకి వెళ్ళి వెళ్ళిపోతే మనకు లోపల శారీస్, బ్యాంగిల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. మొత్తం అన్ని సామాన్లు అమ్ముతున్నారు. మొత్తం చాలా డిఫరెంట్. కానీ శారీస్ కలెక్షన్స్ అయితే బాగుండే, కానీ నేనేం కొనుక్కోలేదు అనమాట. ఎందుకంటే ప్యాలెస్ చూడడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అలా వెళ్ళిపోయాం లోపలికి. ఇందాకే చెప్పాను కదా చెకింగ్స్ అన్నీ ఉంటాయని. ఎంతవరకు అంటే మనం తీసుకెళ్ళే ఈచ్ అండ్ ఎవ్రీ హ్యాండ్ బ్యాగ్ వరకు చెకింగ్స్ ఉంటాయి అన్నమాట. మనం తీసుకున్న హ్యాండ్ బ్యాగ్స్ ఇందులో పెట్టేసేసి దాని తర్వాత చెకింగ్ అయినాక మన హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలి. దానికోసం ఎంత క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు మా తమ్ముడు లాసియన్ అయితే. ఇంకా మన హ్యాండ్ బ్యాగ్స్ అండ్ బిలాంగింగ్స్ తీసుకొని లోపలికి వచ్చేసేయాలి. మనకి చెకింగ్ 2 ప్లేసెస్లలో జరుగుతుంది. ఇందాక ఫుట్వేర్స్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడ సెక్యూరిటీ గార్డ్ చెక్ చేస్తాడు, అండ్ ఇక్కడ కూడా మన టికెట్స్ అన్ని చెక్ చేసే మనల్ని లోపలికి పంపుతారనమాట. ఇక్కడ తిరగడానికి వీల్ చైర్ ఆప్షన్ ఉంటే బాగుండు అనిపించింది మా అమ్మమ్మ తిరగడానికి. బట్ ఇందులో ఆప్షన్ ఉన్నా కానీ అంతటా తిప్పలేమన్నమాట. కొంచెం దూరం వీల్ చైర్ తీసుకెళ్ళినా కానీ దాని తర్వాత మెట్లుంటాయి, దిగడానికి మెట్లుంటాయి, మళ్ళీ ఎక్కడానికి మెట్లుంటాయి, ఇబ్బంది అవుతుంది. సో నడుచుకుంటానే అంతా చూడాలి. సో పెద్దవాళ్ళు ఎవరైనా మైసూర్కి రావాలనుకుంటే అమ్మమ్మలు తాతయ్యలు కొంచెం బలంగా తిని స్ట్రాంగ్ అయి రావాలన్నమాట మైసూర్ చూడడానికి. ఇక్కడ అన్నీ కూడా అప్పట్లో రాజు వాళ్ళు యూజ్ చేసినవన్నీ పెట్టారు అనమాట షోకి. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది, వాటి డిజైనింగ్ అమ్మ ఫ్యాబులస్. అసలు చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మస్తు డిజైన్ చేసిండు. ఇక్కడ చూపిస్తున్న ఫోటోలో తాషా బ్యాండ్ అండ్ నాజా క్యామిల్ గురించి ఉందన్నమాట. అప్పట్లో ఇలా వచ్చేవాళ్ళు అని. సో అప్పట్లో ఉన్న సోల్జర్స్ వాళ్ళందరూ కానీ వాళ్ళు ఎలా వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎలా డ్రెస్సింగ్ చేసేవాళ్ళు, అక్కడ స్ట్రీట్స్లో ఎలా ఉండేవాళ్ళు మైసూర్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలా ఒక పిక్చర్స్ పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. వాటన్నిటిని చూపిస్తా, చూసేయండి. Daddy.
మైసూర్ మైసూర్ ప్యాలెస్ మైసూర్ ప్యాలెస్ ఇక్కడ చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటో మైసూరులో ఉన్న కింగ్ అండ్ వాళ్ళ వైఫ్స్ అండ్ డాటర్స్, ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ వాళ్ళందరివి అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ అందరివి ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా అక్కడ క్వీన్ అలెగ్జాండర్ ఫోటో కూడా ఉంది. షీ ఈస్ ద క్వీన్ అలెగ్జాండ్రా అండ్ హీస్ అ బేబీ అండ్ దేర్ హోల్ ఫ్యామిలీ. ఇప్పుడు చూపించేది అలెగ్జాండర్ అని చెప్దాం అనుకున్నా, కానీ అక్కడ పేరే లేదు, అందుకే ఏం చెప్తలేను. డోంట్ వరీ, వీళ్ళది మాత్రం పేరుంది. జయలక్ష్మి అండ్ హర్ డాటర్ లక్ష్మి. ఇప్పుడు మనం చూడబోయేటివన్నీ అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన బాక్సెస్ అన్నమాట. నాకు తెలిసి ఇందులో వాళ్ళు జ్యువెలరీస్ అవన్నీ పెట్టుకోవడానికి యూజ్ చేసిరేమో. జ్యువెలరీస్ కానీ హీరాస్, మనీస్, పూసలు అవన్నీ ఎక్సెట్రా. లెట్ మీ షో యూ సంథింగ్. ఇది ఏ ఉత్సవం తెలుసా? చాముండేశ్వరి అమ్మవారి రథోత్సవం. ఎవ్రీ ఇయర్ మైసూర్లో ఇలానే జరుగుతుంది. అప్పటి నుంచే రాజులు ఇలా రథోత్సవాన్ని జరిపించేవారు. ఎవ్రీ ఇయర్ ఇప్పటికీ జరుగుతుంది. చాముండేశ్వరి అమ్మవారు అంటే 18 శక్తిపీఠాలలో 4వ శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి యొక్క బాడీ పార్ట్లో నుంచి హెయిర్ అనే పార్ట్ ఇక్కడ పడింది అనమాట మైసూర్లో. సో రాజు అప్పటి కాలం నుంచే అమ్మవారికి పూజలు, పునస్కారాలు ఇవన్నీ జరిపించేవారు. అవన్నీ ఇప్పటికీ కూడా నడుస్తున్నాయి అన్నమాట. ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఎంట్రన్స్లో ఇట్లా వైల్డ్ యానిమల్స్లో పెట్టిండు, కాకపోతే లోపలికి ఎంటర్ లేదబ్బా. లోపలికి ఎంటర్ ఉంటుంటే మంచిగా ఉంటుంది. లోపలికి వెళ్ళి ఒక సర్కిల్గా వీడియో తీసుకుందాం అనుకున్నా, కానీ ఆప్షన్ లేదు. ఇంకొకటి ఇంకా బాగా అనిపించింది యానిమల్స్ థింగ్ అంటే ఈ ఎలిఫెంట్. చూస్తుంటే రియల్ ఎలిఫెంట్స్ లాగానే ఉన్నాయి ఇవి ఇంకొక ఎంట్రీ సైడ్ ఉన్నాయి అన్నమాట. ఇలా ఎక్కడెక్కడ ఎంట్రీ ఉందో అక్కడక్కడ యానిమల్స్తో ఇలా డెకరేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇవన్నీ దేవుళ్ళు అనమాట. దేవుళ్ళు అక్కడ దంతాలు, ఎలిఫెంట్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ మిర్రర్, సో అద్దానికి కూడా ఇక్కడ చూడండి నన్ను అని ఒక బొమ్మకు పెట్టి దానికి ఒక ట్యూబ్ లైట్ పెట్టారు. యూనిక్గా బాగుంది. ఇలాంటి మిర్రర్స్ 4-5 ప్లేసెస్లలో పెట్టారు.
చలో ఇప్పుడు మనం రాజ్యసభలోకి ఎంటర్ అయిపోదాం. ఇది రాజ్యసభ అన్నమాట. ఇక్కడనే మంత్రులు, కవులు, పబ్లిక్, తప్పు చేసిన వాళ్ళు, న్యాయం కోసం పోరాడిన వాళ్ళు అందరు ఉంటారనమాట. పైన చిన్న కర్టన్స్ లాగా వచ్చి చిన్న చిన్న రూమ్స్ లాగా కనిపిస్తున్నాయి. అక్కడ అందరూ గర్ల్స్, క్వీన్స్, అందరూ చెలికత్తలు అందరూ పైన ఉంటారనమాట. గర్ల్స్ అప్పట్లో ముంగటికి రాకపోతుండే కాబట్టి వాళ్ళకి సపరేట్ ప్లేస్ ఉంటుండే, బాయ్స్ అందరూ కింద ఉంటుండే అనమాట. So this is what the place where the public and troubled peoples used to communicate with the king about their problems and well wishes and everything. ఇందాక రాజు ఫోటో ఎక్కడ కనిపించిందో అక్కడ రాజు కూర్చొని వీరందరి ప్రాబ్లమ్స్ని విని తీర్చేవారనమాట. ఇందాక చెప్పిన కదా ఆర్కిటెక్చర్ నాకు సూపర్గా నచ్చింది. అంటే మెయిన్గా ఈ డోర్ని చూడంగానే ఫిదా అయిపోయినా. డోర్కి మొత్తం పెయింటింగ్స్ వేసినారు. ఆ పెయింటింగ్ పోకూడదని ట్రాన్స్పరెంట్ షీట్ వేసి కవర్ చేసినారు. అబ్బబ్బా ఎంత బాగుంది పెయింటింగ్, అసలు సూపర్గా ఉంది. చూడండి మీరే, డోర్ మొత్తం ఇట్లాంటి పెయింటింగ్ అంత చిన్న చిన్నగా వేసి బ్యూటిఫుల్ ఫినిషింగ్, ఎక్కడ ఎలాంటి మిస్టేక్ లేదు. మొత్తం పైన ఫ్లోర్కి కూడా చెక్కతో చేసారు భయ్యా, సూపర్. ఈ లోపలైతే చెప్పొద్దు అసలు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూ, చూడండి మీరే. నాకు కూడా ఆ దేవుడు ఇల్లు కట్టుకునే ఛాన్స్ ఇస్తే మాత్రం నేను కూడా ఇంటి మధ్యలో ఇలా కట్టుకుంటాను, మెట్లు పెట్టి డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవాలి అని ఒక చిన్న కోరిక. ఆ దేవుడు ఎప్పుడు తీరుస్తాడో ఏమో చూద్దాం. సర్లే, ఇప్పుడు నా కోరికల గురించి ఎందుకు మాట్లాడుకుందాం కానీ ప్యాలెస్ గురించి మాట్లాడుకుందాం. అంతా తిరగడం అయిపోయింది, ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోయింది. ఇది ఒక్కటి చూస్తే కూడా ఫినిష్ అయిపోతుంది. ఇవి ఏంటివంటే ఇవన్నీ ఎలిఫెంట్కి డెకరేట్ చేసేటివి అన్నమాట. తొండానికి, వాటి కాళ్ళకి గజ్జలు, వాటి దంతాలకి పెట్టే శీలాలు, అంబ్రెల్లాస్, అవన్నీ అన్నమాట. సో విజిటింగ్ ఆఫ్ మైసూర్ ప్యాలెస్ ఇస్ వాట్ కంప్లీటెడ్. లోపల తిరగడం అయిపోయింది, బయట కాదు బ్రో, ఇంకా ఉంది చూడండి. మైసూర్ ప్యాలెస్ చూడడానికి మనం హైదరాబాద్ నుంచి వచ్చామనుకున్నా, కానీ కాదు, మనమే కాకుండా చైనా నుంచి కూడా వచ్చారు బ్రో. వీళ్ళందరినీ చూస్తుంటే బీటీఎస్లో చూసిన వాళ్ళ లెక్కనే ఉన్నారు ఆల్మోస్ట్. కొంతమంది ఏమో కాలేజ్ గర్ల్స్ లాగా ఉన్నారు, ఇంకొంతమంది ఏమో స్టూడెంట్స్ స్కూల్స్ లాగా ఉన్నారు. అడగడం మర్చిపోయా, అందుకే కన్ఫ్యూజన్లో ఉండిపోయా. వీలే కాకుండా తమిళనాడు, కేరళ నుంచి కూడా వచ్చిన వాళ్ళని చాలామంది స్టూడెంట్స్ నేను అక్కడ కలిశాను. ఇందాకనేమో ప్యాలెస్ లోపల విజిట్ చేసాం కదా, ఇప్పుడు ఎలక్ట్రిక్ బండి పైన ప్యాలెస్ మొత్తం బయట చుట్టూ తిరుగుదాం పదండి. మంచిగా ఉంటుంది, ఫోటో దించుతుంది. అట్లా ఏమెంత బాగుంది, సెల్ఫీలోనే దేవుని శివుని చూడు పిల్లలు పిల్లు
ఆడది వీడియో అడ్డంలోది నీ ముఖం కాదు బ్యాక్ పెట్టింది ఇక్కడ దగ్గర వచ్చింది అవి ఇక్కడది కాలేజ్ దగ్గర వచ్చినప్పుడు ఇక్కడది అదే దోలాడుతున్నాం పైదాకా ఎక్కిరా అది ఫస్ట్ ఫ్లోర్ ఒకటి భువనేశ్వరి बाबू राजा का कर रहा है ना उधर बंद है क्या नाम है अब राजा जो है कृष्णदत्ता कृष्णदत्ता है अभी अंदर है अगर उन्होंने ये तो खुला रखते अभी इधर ही रहता मैडम ओके परमानेंट हाउस परमानेंट ఓకే కనిపిస్తుందా ఓకే అక్కడ కూర్చొని యాదవ్ మహల్ సభ అది ఆడ కూర్చుంటారు ఆ మధ్యలో బట్టలు కనిపిస్తే ఆడ కూర్చుంటారు కూర్చొని సభలలో ఎట్లుంటారు ఆడవాళ్ళు పైన దాంట్లో ఉంటారు డబ్బాలు ఉన్నాయి చూడు పైన. విన్నారా మీరు? జస్ట్ బిఫోర్ మేము ఏం మాట్లాడుకున్నామో ఇక్కడ రాజు గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ రాజు ఇప్పటికీ అక్కడ ఉన్నారనమాట. వాళ్ళ వంశోద్ధారకులు స్టిల్ దే ఆర్ సర్వైవింగ్ హియర్ ఓన్లీ బికాజ్ ఇట్ ఈస్ దేర్ ఓన్ హౌస్. దీని గురించి ఇందాకనే మాకు డ్రైవర్ అంకుల్ చెప్పిందనమాట. ఇంకా వినకపోతే కొంచెం బ్యాక్వర్డ్ చేసేసుకొని అంకుల్ మాతో షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని మీరు కూడా వినేయండి. ఇంతకీ మీకు మైసూర్ ప్యాలెస్ ఎలా అనిపించింది? మీరు రాకపోయినా మీకోసం నేను వీడియో చేసి మొత్తం చూపించేసాను. దీనికోసం ఒక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మా ఛానల్ని. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరెవరు ఇంకా మైసూర్కి రాలేదు వాళ్ళందరికీ వీడియో షేర్ చేసేయండి. వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. కానీ మీకు పాసిబుల్ అయితే తప్పకుండా మైసూర్ ప్యాలెస్కి రండి. మైసూర్ ప్యాలెస్కి వచ్చి మైసూర్ ప్యాలెస్ని విజిట్ చేసి మైసూర్లో ఉన్న ఆ చాముండేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, భవ్య. వీడియో ఎంతవరకు చూస్తారో చూడరో అనుకున్నా, కానీ చూసిన వాళ్ళకైతే ఇంకొక వీడియో గురించి ఒక హింట్ వచ్చినట్టే. దీని తర్వాత వచ్చే వీడియోకి ఈ క్లిప్పే స్టార్టింగ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్డ్. బాయ్.